ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ఈరోజు మనము యాన్సెస్ట్రల్ పవర్స్ గురించి విందాము. ఈ చీకటి శక్తులు ఒక కుటుంబానికి నియమింపబడి ఉంటాయి. ఇవి ఎవరో ఎక్కడో నీ పూర్వీకుల ద్వారా నీ తరతరాల్లోకి పంపబడతాయి. ఇవి దీవెనలను దొంగిలించడానికి, చంపడానికి మరియు నాశనం చేయడానికి ప్రవేశింపబడతాయి. ఇవి నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. వీటిని మానిటరింగ్ స్పిరిట్స్ కూడా అనొచ్చు. ఇవి కర్ణపిశాచాలతో కలిసి పనిచేస్తుంటాయి. ఇవి వేధించడానికి నియమింపబడతాయి. నీవు ఒకదాని తర్వాత ఒక కష్టం గుండా వెళ్తుంటావు. మన పూర్వీకులు ఈ దుష్టశక్తులతో రక్త నిబంధన, చెడు నిబంధనతో తమ తరాలను వారికి అంకితం చేస్తారు. విలాప వాక్యములు 5వ అధ్యాయం 7వ వచనంలో వీరి గురించి ఇలాగ వ్రాయబడి ఉన్నది. మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. 2వ సమూయేలు 21వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. అంటే చూడండి, ఆ పాపం ద్వారా ఇశ్రాయేల్ జనాంగం మీదకి ఈ శిక్ష వచ్చింది. ఈ ఆత్మలు పాపం ద్వారా కూడా కుటుంబాల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆదికాండము 19వ అధ్యాయము 13వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. మేము ఈ చోటును నాశనం చేయవచ్చితిమి, దానిని గూర్చిన మొర యెహోవా సన్నిధి గొప్పదాయను గనుక నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా. చూడండి, సొదొమ గొమొర్రా యొక్క లైంగిక పాపము ఈ భయంకరమైన శిక్షకు కారణంగా ఇక్కడ మనము చూస్తున్నాము. ఒకవేళ ఈ ఆత్మలు మీ జీవితంలో పనిచేస్తున్నట్లయితే ఇవి అన్నీ మీ జీవితంలో కనిపిస్తుంటాయి. మొదటిది, ప్రతి సంవత్సరము అదే సమస్య తిరిగి కలుగుతుంది. అంటే అదే అనారోగ్యం రావడము, లేకపోతే అదే సమయంలో ఉద్యోగం పోవడము, లేకపోతే అదే సమయంలో ఏదో ఒక కీడు జరగడము మనకు తటస్థిస్తూ ఉంటుంది. తండ్రి యొక్క పాపములు పిల్లలకు శాపాలు అవుతాయి. ఈ శక్తులు గందరగోళపరుస్తాయి, అంటే గెలిచేవారిని ఓడిపోయేటట్టు చేస్తాయి. వివాహాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఇంట్లో పేపర్లు వాటంతట అవే మాయమవుతుంటాయి. చనిపోయిన బంధువులు కలల్లో కనిపిస్తుంటారు. వీరు ప్రతి క్షణం వెంటాడుతూ ఉంటారు. క్యాన్సర్ లేక వేరే రోగాలు, లేకపోతే వారి తరాల్లో ఒకే రకమైన అనారోగ్యం దాదాపు కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే డయాబెటీస్ లేకపోతే బీపీ లాంటివి తరతరాల్లో అందరికీ ఉంటాయి. ఈ శక్తులు ముందుకు సాగనివ్వవు, ఫలింపనీయవు, స్వేచ్ఛలోనికి వెళ్ళనీయవు. ఆత్మీయ అభివృద్ధిని ఆటంకపరుస్తాయి, ఏమాత్రం ముందుకు సాగనివ్వవు, ప్రజలను మోసంలోకి ఉంచుతాయి. శుభదినాలను అశుభదినాలుగా మారుస్తుంటాయి. ఇవి ఎంతటి వారినైనా వదలవు, తిరిగి వచ్చి పోరాడతాయి. బహుభార్యాతత్వం ఉన్న వారిలో ఇవి ఎక్కువగా కనపడతాయి. వేష దగ్గరకు వెళితే అవి మన జీవితంలో ప్రవేశిస్తాయి. వీటిని యాంటీ బ్రేక్ త్రూ పవర్స్ లేకపోతే యాంటీ డెస్టినీ పవర్స్ అని కూడా అంటుంటారు. మన మంచం కింద నల్లటి ఆకారం ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు మానిటరింగ్ స్పిరిట్స్ కూడా పనిచేస్తుంటాయి. కొంతమంది మహిళలు వివాహంకి ఒప్పుకున్న మరుక్షణం వరుడు మరణిస్తుంటాడు, లేకపోతే యాక్సిడెంట్స్ గురవుతుంటారు, లేకపోతే అనారోగ్య పాలవుతుంటారు. వీరిది గమనించి వివాహానికి నిరాకరిస్తూ ఉంటారు. నీ అనారోగ్యం కారణము పెళ్ళికి ముందు నువ్వు కలిసిన వ్యక్తే కారణము. అతడు నీ మహిమను దొంగిలించి ఉంటాడు. అనవసరమైన యుద్ధాలతో జీవితం సాగుతూ ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. రెసిడెన్స్ పవర్స్ అంటే పాత ఇళ్లలో ఇవి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. వంశవృక్ష ఆత్మలని కూడా వీటిని అంటుంటారు. ఇవి ఉంటే కొన్ని ఆహార వస్తువులను తినలేరు. అవి అలర్జీని కలిగిస్తుంటాయి. అంటే ఎగ్జాంపుల్ పెరుగు లేకపోతే ఫ్రూట్స్ కొంతమందికి పడవు. వీటిని చాలా శక్తివంతమైన నెట్వర్క్ కలిగి ఉంటాయి. ఇవి సమాచారాన్ని సేకరిస్తూ చేరవేస్తూ ఉంటాయి. ఇవి మనలను కలలో మన పాత ఊరికి, పాత ఇంటికి, లేకపోతే పాత స్కూల్కి తీసుకెళ్తూ ఉంటాయి. వీటికి దేవుణ్ణి స్తుతించడం అంటే ఇష్టం ఉండదు. ఎటువంటి దయాగుణం వీటికి ఉండదు. ఇవి ఎప్పటికీ మనల్ని క్షమించవు. జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి, నిరోధిస్తాయి, ముందుకు సాగనివ్వవు. అర్థం కాని కష్టాలను కలిగిస్తూ ఉంటాయి, అణిచివేస్తూ ఉంటాయి. విషాదాన్ని మరియు
దాస్యాన్ని కలిగిస్తుంటాయి. బీదరికం ఎప్పుడూ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఈ చీకటి శక్తులు ఉంటే నీడ వంటిది ఏదో నిన్ను వెంటాడుతూ ముందుకు సాగనివ్వనట్టు అనిపిస్తూ ఉంటుంది. నీ ప్రార్థనలు మాత్రము పని చేయవు. అనేకులకు దీవెనకరంగా ఉండాల్సిన మన జీవితంలో దీవెనలు లేకపోవడం దేవుణ్ణి ఎంతో బాధపరుస్తుంది. నీవు ఏంటి ఇలా ఉన్నావు, నీ దేవుడు ఎక్కడ అని ఎవరన్నా మనల్ని ఎగతాళి చేస్తున్నట్టయితే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. నీ నష్టాలను తిరిగి సంపాదించుకోవాలి. నీవు ఎంతో తెలివితేటలు కలిగి ఎంతో నీచ స్థితిలో ఉంటే దేవుడి కూడా ఎంతో బాధపడతాడు. నిన్ను నిత్యం దురదృష్టం వెంటాడడము, ప్రతి ద్వారం మూసుకుపోవడము, నువ్వు ఆత్మహత్య గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రభువు ఇంకా బాధపడతాడు. నీ కుటుంబం అంతా సామూహిక బంధనాల్లో ఉంటే నీ కోసం దేవుడు ఈ దుష్టశక్తులతో తప్పకుండా పోరాడుతాడు. నీ మణికట్టులోని చీకటి దేవుని ఆత్మలో కాలిపోవునుగాక. సంసోను, సౌలు రాజు, యూదా ఇస్కరియోతు వలె నీ జీవితం అంతం చేయాలనుకునే ప్రతి శక్తి నజరేయుడైన యేసు నామమున అంతమవునుగాక. ప్రతి బాణం తిరిగి వాటిని పంపిన వాటి దగ్గరికి వెళ్ళునుగాక. ప్రార్థించుకుందాము. పరలోకమందున్న దేవ, యాన్సిస్ట్రల్ పవర్స్ గురించి తెలియజేసినందుకు వేలాది వేల వందనాలు తండ్రి. నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారని బాధపడుతున్నావు తండ్రి. మాకు జ్ఞానం ఇవ్వండి ప్రభువా. మా ఆత్మీయ గుడితనాన్ని తీసివేయండి దేవా. నా జీవితంలో వ్యర్థం చేయాలని పంపబడ్డ నా తండ్రి ఇంటి యొక్క ప్రతి చెడు ఏడుపు నజరేయుని యేసు నామములో చనిపోవునుగాక. నేను విడుదల పొందుకుంటున్నాను, 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 నేను విడుదల పొందుకుంటున్నాను. నా తల్లిదండ్రుల ద్వారా కలిగిన ప్రతి సమస్య యేసు నామములో చనిపోవునుగాక. నేను తిన్న ఆహారం ద్వారా కలిగిన ప్రతి సమస్య నజరేయుని యేసు నామమున చనిపోవునుగాక. యేసు నామములో పక్షవాతాన్ని, చెడు వాసనను, చావు మరియు నరకపు ఆత్మలను విడిచిపోవునుగాక. చేతబడి మరియు బహుభార్య వివాహం ద్వారా వచ్చిన ప్రతి సమస్య నజరేయుని యేసు నామములో చనిపోవునుగాక. నా నామకరణ కార్యక్రమం ద్వారా కలుగు ప్రతి సమస్య యేసు నామములో చనిపోవునుగాక. ఏదైనా సమాధి కార్యం ద్వారా కలుగు ప్రతి సమస్య యేసు నామములో చనిపోవునుగాక. నా మహిమను దొంగిలిస్తున్న యాన్సిస్టర్ పవర్స్ నశించిపోవునుగాక. నా జీవితాన్ని వ్యర్థపరుస్తూ నా తండ్రి ఇంటి అదృష్టం నాశనం అవునుగాక. యాన్సిస్ట్రల్ స్పిరిచువల్ హస్బెండ్ నుంచి ఇప్పుడే విడుదల పొందుకో. నా తల ప్రతి ఓటమి నిబంధనను తృణీకరించునుగాక. నా శత్రువులు పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోదురుగాక. నా ఇంట్లో నా శత్రువు కాదు, యేసు నామములో నేను నివసింతునుగాక. నా జీవితంలోని యాన్సిస్టర్ పవర్స్ ద్వారా నాటబడ్డ ప్రతి సమస్య నశించిపోనుగాక. తాబేలు మరియు నత్త అభిషేకం తొలగిపోనుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం నజరేయుని యేసు నామములో విడుదల చేస్తున్నాను. ప్రతి చెడు వంశవృక్షంతో నేను వేరుపడుతున్నాను. చెడు హ్యాండ్ షేక్స్ యొక్క శక్తి యేసు నామములో చనిపోనుగాక. ప్రతి చీకటి హస్తనిస్తేపన శక్తి యేసు నామములో చనిపోనుగాక. నా రహస్యాలను తెలియపరుస్తున్న ప్రతి జ్యోతి ఆరిపోనుగాక. నా పితరులతో నన్ను కలుపుతున్న ప్రతి బొడ్డు తాడు మావిని నేను కట్ చేస్తున్నాను. నా దీవెనలను శాపాలుగా మారుస్తున్న ప్రతి యాన్సిస్టర్ పవర్ చనిపోనుగాక. నజరేయుని యేసు నామమున వింటున్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరొక వీడియోలో కలిసేంత వరకు ప్రభు కృప మీకు తోడైండునుగాక. ఆమెన్.